యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి మహోన్నతుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? యేసయ్యా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఓ మహోన్నతుడా, లేరు. అడిగిన మరి నువ్వు చేతులెత్తి ఆశ్చర్యకరుడా స్తోత్రం చెప్దాం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి. చేతులు ధ్యానిద్దామా? సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. విమోచించినావే, నా రక్షణకర్త. రెండు చేతులెత్తి
స్తోత్రం చెప్తారా నోరు తెరిచి? మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా, మమ్మును కొనిపోవా, త్వరలో రానున్నా మేఘవాహనుడా స్తోత్రం. యేసయ్యా మమ్మును కొనిపోవా, త్వరలో రానున్నా చెప్తామా మేఘవాహనుడా. రెండు చేతులెత్తి ఆహా స్తోత్రం. ఆమేన్ అనువా స్తోత్రం. నోరు తెరిచారైద్దామా? అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. నోరు తెరచి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా. రెండు చేతులెత్తి హల్లెలూయా 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 తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈరోజు మమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన కృపని బట్టి వందనాలు ప్రభా. మరొక్కసారి మమ్మల్ని, మా కుటుంబాలని, మా జీవితాలని ప్రభా మీకు అర్పిస్తూ వాక్యం వినబోతుండగా ప్రభా మీ జీవపు మాటలు వినిపింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు బైబిల్లోని చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుకుందాం. ఈరోజు విల్ ఫోకస్ ఆన్ ప్రేయర్, ప్రార్థన మీద మనము మన దృష్టి ఉంచుదాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.
వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. చలో, ఉజ్జియా అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు మనం బైబిల్లో చూస్తున్నాము, అక్కడున్న ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఈ యెషయా ప్రవక్త అప్పటికే చాలా సంవత్సరాలుగా ప్రవక్తగా యెషయా ప్రవక్త ఉంటూ వచ్చాడు. ఈ యెషయా ప్రవక్త ఆ ఉజ్జియా చనిపోయాడు, రాజు చనిపోయాడు, దేశానికి రాజు చనిపోయాడు. ఒకవైపు బాధలో ఉన్నాడు. బహుశా ఆ బాధలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సింహాసనం మీద తన మహిమలో ఉండటాన్ని ఆ యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. చూడండి, చాలాసార్లు మనం ఎందుకు ఆత్మీయంగా ఎదగలేము అంటే, మనం ఏం భావంలో జీవిస్తాం అంటే, నేను కరెక్ట్గానే ఉన్నాను, నాలో ఏ సమస్య లేదు అన్నట్లుగా మనం జీవిస్తూ వస్తాం. సో మన పాపము కావచ్చు. సో ఈ యొక్క యెషయా ప్రవక్త కాలంలో ఆ రాజు చనిపోయినప్పుడు బాధలో ఈ యొక్క యెషయా ప్రవక్త ఉన్నప్పుడు యెషయా అనుకుంటూ, నేను ఆల్రెడీ ఏ ప్రాఫెట్, నేను ఒక ప్రవక్తని అని ఆయన గర్వంలో జీవిస్తుండొచ్చు. కానీ ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే, దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడే, మనం దేవుడి దగ్గరికి ప్రార్థనలోకి వచ్చినప్పుడే మన జీవితం యొక్క విధానాన్ని, మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అన్న సంగతిని దేవుడు బయలుపరుస్తాడు. మెనీ టైమ్స్, చాలాసార్లు మనకు అర్థం కాదు ఎందుకు మన జీవితం అలా ఉందో. యెషయా ప్రవక్తగా ఉండి ఆ రాజ్యంలో అనేక సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనలో ఆత్మీయ ఎదుగుదల లేదు. మరి ఆయన ఏ భావంలో జీవిస్తున్నా అంటే, నాలో ఏ పాపము లేదు అన్న భావంలో జీవిస్తున్నాడు. సో మెనీ క్రిస్టియన్స్, చాలామంది క్రైస్తవులు కూడా నాలో ఏ పాపము లేదు, నేను మంచిగానే ఉన్నాను, నేను అన్ని కరెక్ట్గానే ఉన్నాను అన్న భావంలో మనం జీవిస్తాం. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను చూద్దాం. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని, మనము చూడండి, అందరూ ఏ భావంలో జీవిస్తామంటే, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం. చూడండి, ఈ స్థాయిలో చాలా మంది ఉంటారు. నాలో ఏ పాపము లేదు అని అనుకునేవాడు, నేను మంచిగానే ఉన్నానని అనుకునేవాడు తనను తాను మోసము చేసుకుంటూ జీవిస్తాడు క్రైస్తవుడిగా. ఉజ్జియా కూడా అలాంటి మోసకరమైన జీవితంలోనే ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకి ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుడి ఆ సింహాసనం మీద కూర్చోవడం చూస్తున్నాడు, దేవుడి మహిమలో చూస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే ఒక మనిషి దేవుని మహిమలోకి వస్తాడో, దేవుడి సన్నిధిలోకి వస్తాడో, వెన్ ఎవర్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ కమ్స్ ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్, అప్పుడు మన జీవితాన్ని దేవుడు క్లియర్గా చూపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మన ముఖం ఎలా ఉందో మనకు తెలియదు,
కానీ ఎప్పుడైతే మన అద్దం ముందు నిలబడతామో అప్పుడు మన క్లారిటీగా మన ఆకారం ఎలా ఉంది, మన ముఖం ఎలా ఉంది అనేది క్లారిటీగా అద్దంలో చూసుకున్నప్పుడే మనకు కనబడుతుంది. అలాగే మనం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మన స్థితి ఏంటి, మన ఆత్మీయ స్థితి ఏంటి అన్నది విషయము దేవుడు బయలుపరుస్తాడు. యెషయా ప్రవక్త అప్పటి వరకు నేను దేవుని సేవకుడిని, అన్నీ బాగున్నాయి అనుకుంటున్న ఈ ప్రవక్త దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఒకటి తెలుసుకుంటున్నాడు, ఒక సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. ఆ సత్యం ఏంటంటే, ప్రభువా నేను అపవిత్రమైన జనముల మధ్యలో నివాసం ఉంటున్న వాడని, అపవిత్రమైన పెదవుల గలవాడని ప్రభువా అని ఆయన పాపాన్ని ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. అప్పటి వరకు ప్రాఫెట్ అంటే ఎవరో తెలుసా అండి? ప్రవక్త అంటే ఎవరో తెలుసా? ప్రాఫెట్ మీన్స్ హీఈస్ అ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నోరుగా ఒక ప్రవక్త ఉంటాడు. సో అప్పటి వరకే హీ వాజ్ ఎ ప్రాఫెట్. కానీ ఒకవైపేమో హీ వాజ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ గాడ్, ఇంకోవైపేమో ఆయన అపవిత్రమైన పెదవులు గలవాడు. కానీ ఆ పాపం ఉన్నట్లుగా ఆయన గుర్తించలేకపోయాడు. అందుకే బహుశా యెషయా ఆయన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా అలాగే ప్రవక్త అనే పోస్ట్లో ఉంటూ వచ్చాడు. చాలాసార్లు క్రైస్తవులు రెండు రకాలు, ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంటాము, స్పిరిచువల్ క్రిస్టియన్స్ అంటాము. ఈ ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే వస్తారు, అలాగే యెషయా ప్రవక్తగా వస్తారు, ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ స్పిరిచువల్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యం అనే అద్దంలో వాళ్ళ జీవితాన్ని చూసుకొని యెషయా ప్రవక్త ఎలాగైతే కన్ఫెస్ చేశాడో, యెషయా ప్రవక్త ఎలాగైతే తనలో ఉన్న పాపాన్ని గుర్తించాడో, అలాగే మనం కూడా గుర్తించినప్పుడు దేవుడు ఏం చేశాడు, వెంటనే ఆయన పెదవులను పవిత్రపరిచాడు. ఎప్పుడైతే ఆయన స్థితిని తెలుసుకున్నాడు, ఎస్ నేను ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఒకవైపు ప్రవక్తలాగా ఉన్నాను కానీ ఎందుకు ఎదగలేకపోతున్నా అంటే హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. మన జీవితంలో కూడా ఒక రూట్ కాజ్ ఉంటుంది మనం ఆత్మీయంగా ఎదగపోవడానికి. కానీ ఇంకోవైపు మనం మంచిగానే ఉన్నాము అని అనుకొని ఒక డిసెప్షన్లో జీవిస్తాం. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వస్తామో రెండు జరుగుతాయి. వాక్యం చెప్తుంది, మనం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ రోజు యెషయా ప్రవక్త యొక్క పాపాన్ని దేవుడు చూపించాడు. మనం అలాగే దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, మనము యోహాను సువార్తలో చదువుతున్నాం 16వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క పాపం గురించి నిన్ను కన్విక్ట్ చేస్తాడు. హీ విల్ టెల్ యూ అబౌట్ యువర్ సిన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఎస్, ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా. చూడండి వాక్యం 13 వచనం చూస్తున్నాం. సో ఆయన సత్యస్వరూపైన ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. 8వ వచనం చూద్దాం, 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును. సో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు, నువ్వు దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే నూతన నిబంధనలో క్రైస్తవులకి నీ పాపము గురించి ఆయన ఒప్పింపచేస్తాడు. హీ విల్ టెల్ యూ అబౌట్ యువర్ సిన్. ఒకవేళ ఆ పాపం ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది, ఆ పాపం నుంచి బయటికి రాకపోతే ఏం జరుగుతుందంటే నువ్వు ఆత్మీయంగా ఎదగవు. ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్గానే మనం ఉంటాం. ఒకవైపు నూతన నిబంధనలో యేసు ప్రభు బోధలు చూసిన, అపోస్తుల కార్యాల్లో శిష్యుల బోధలు చూసిన వీళ్ళు ఒక విషయం గురించి పదే బోధిస్తూ వచ్చారు. రిపెంట్, మారు మనసు పొందండి,
దేవుడి రాజ్యం సమీపంలో ఉందండి, నమ్మండి అని యేసు ప్రభు మారు మనసు గురించి బోధించాడు. అలాగే పేతురు కూడా తన ప్రసంగాల్లో రిపెంట్ రిపెంట్, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని పేతురు వాక్యంలో తన ప్రసంగాల్లో బోధిస్తూ వచ్చాడు. సో మనిషికి ఈ మారు మనసు ఎప్పుడు కలుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపంని ఒప్పింప చేసినప్పుడు. యు డోంట్ కన్ఫెస్ సిన్, నాలో ఏ పాపము లేదని నువ్వు డిసెప్షన్లో జీవిస్తే, చాలామంది లూసిఫర్ మంచి వర్షిప్పర్ అంట, మంచి వర్షిప్పర్ ఉన్న ఈ యొక్క లూసిఫర్ ఆయనలో ఉన్న గర్వాన్ని గుర్తించలేకపోయాడు. దట్ వాజ్ ఎ డిసెప్షన్. ఆయనలో ఉన్న గర్వాన్ని గుర్తించకుండా అలాగే ఉంటూ వచ్చాడు. చివరికి దేవుడి సన్నిధి నుంచి పడద్రోయబడ్డాడు. సో మనము దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు, అందుకే చాలామంది వెరీ రేర్ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్ కమ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. వెరీ ఫ్యూ పీపుల్ కమ్ ఇన్ ప్రేయర్. చాలా తక్కువ మంది ప్రార్థనలోకి వస్తారు, దేవుని సన్నిధిలోకి వస్తారు, వాక్యం అనే అద్దంలో వాళ్ళ జీవితాన్ని చూసుకుంటాడు. యెషయా ప్రవక్త ఆ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు ఆయన పాపాన్ని చూపించాడు. ప్రభువా, నా యొక్క నాకు ఇలాంటి పాపం ఉంది ప్రభువా, అపవిత్రమైన పెదవులు గలవాడని ప్రభువా, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివాసంగా ఉంటున్నాను ప్రభువా. ఆయన ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు తన నాలుకని శుద్ధీకరించుతున్నాడు. ఎప్పుడైతే ఆయన నాలుకని శుద్ధీకరిస్తున్నాడో దెన్ హీ టర్న్డ్ ఎ రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అప్పుడు నిజమైన దేవుడి మౌత్ పీస్గా యెషయా ప్రవక్త మారాడు. అప్పటి వరకు ఒక ట్రెడిషనల్ ప్రాఫెట్గానే ఉన్నాడు, ఒక సాంప్రదాయంగా, ఎస్ ప్రవక్తగా కొన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రవక్తగా ఉన్నాడు. కానీ దేవుని మౌత్ పీస్గా, నిజంగా దేవుని యొక్క మాటని ప్రవచన రూపంలో ఆయన నోట్లోంచి ఎప్పుడు వచ్చిందంటే ఆయన నాలుక సెరాఫుల చేత శుద్ధీకరించబడినప్పుడే. He turned a spiritual prophet and he turned the mouthpiece of God. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ నాలుక వెళ్ళిన తర్వాత చూడండి, అప్పుడు దేవుడు యెషయాతో అంటున్నాడు, ఎవరు నా కోసం వెళ్ళగలుగుతారు? హూ కెన్ గో ఫర్ మీ? అప్పుడు యెషయా అంటున్నాడు, ప్రభువా నేను వెళ్తాను అంటే అప్పటి వరకు వెళ్ళలేదని అర్థం. అప్పటి వరకు దేవుడి సేవ కోసం సంపూర్ణంగా వెళ్ళలేదని అర్థం. ఎవరు వెళ్తారంటే ఎస్ ప్రభువా నేను వెళ్తాను. మరి వెళ్ళి నేను ఏం చెప్పాలి ప్రభువా? ఏం చెప్పాలంటే పోయి ట్రెడిషనల్ క్రిస్టియన్ చెప్పు. వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళు నమ్మరు, వాళ్ళు వింటున్నారు కానీ అది ఆ వాక్యం సింక్ కాదు. ఎందుకంటే ఒక లేయర్ పాపం అనే ఒక లేయర్ వాళ్ళని అందులుగా చేస్తుంది. దట్ ఆ పాపం అనే లేయర్ ఉన్నంత వరకు ట్రూత్ ఆ మనిషిలో సింక్ కాదు. వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ఐ థింక్ 8వ వచనం నుంచి చూద్దాం ప్లీజ్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని, నా నిమిత్తము ఎవరు పోయేదనని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇలా చెప్పుము. ఏమని చెప్పమంటున్నాడు? ఎస్, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. సో ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే ఈ పాపం అనే అడ్డుగోడతో జీవించే వాళ్ళు ఉంటారంటే నిత్యము దేవుని వాక్యాన్ని అంటారు. ఓ బైబిల్లో వాళ్ళకి తెలియని వాక్యమే ఉండదు. కొన్ని సంవత్సరాలుగా బైబిల్ గ్రంథాన్ని వింటూ ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధించే వారు కూడా చూస్తాం మనం, కొన్ని సంవత్సరాలుగా దేవుని ఆరాధించే వాళ్ళం కూడా చూస్తాం మనం. నిత్యము వాళ్ళు విందురు కానీ వాళ్ళు గ్రహించపోదురు. దే విల్ కీప్ ఆన్ లిసనింగ్ బట్ నథింగ్ సింక్స్ ఇన్ టు దేర్ లైఫ్. చదవమ్మా ప్లీజ్, చదవండి. నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము
క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. హల్లెలూయా. చూడండి, నిత్యము చూస్తారు, నిత్యము వింటారు, నిత్యము దేవుని యొక్క సన్నిధిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు ఏది కూడా గ్రహించరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఒకసారి గుండె మీద చేసుకొని ఒక్కసారి మనం అనుకో, ఎన్ని సంవత్సరాలుగా నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను, ఎన్ని సంవత్సరాలుగా నేను దేవుడు చేసిన కార్యాలను చూస్తున్నాను, కానీ నాకు మాత్రం నా జీవితంలో మాత్రం కన్విప్పు కావట్లేదు, ఆ యొక్క వాక్యం లోతుల్లోకి వెళ్ళట్లేదు, నేను ఇంకొక ఆత్మీయ ఎదుగుదలకి ఇంకొక స్టెప్కి నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు అంటే యెషయా లాగా ఒక ట్రెడిషనల్ ప్రాఫిట్ లాగా ఎలా ఉన్నాడో, ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్స్ లాగా మనం కూడా అలాగే నివాసంగా ఉంటూ వస్తాం. బట్ నో యువర్ ప్రాబ్లం, యూ విల్ నో యువర్ ప్రాబ్లం వెన్ యూ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడే నా సమస్య ఏంటో దేవుడు నాకు చెప్తాడు. యెషయా ప్రవక్త సమస్య దేవుని సన్నిధిలో, దేవుని మహిమలో ఉన్నప్పుడే, ఆ సింహాసనం మీద దేవుడిని చూసినప్పుడే ఆయన తెలుసుకున్నాడు. మనం ఎవరం కూడా ఆ రెక్టిఫికేషన్కి సిద్ధముగా లేము. వీఆర్ నాట్ రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. మనం రెడీగా ఉంటేనే ఇంకో మెట్టుకు వెళ్ళొచ్చు అన్న మాటని చెప్తున్నాను. సంవత్సరాలుగా వింటూ ఉంటాం, సంవత్సరాలుగా చూస్తూ ఉంటాం, సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం, సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం, సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తూ ఉంటాం, మనలో మార్పు మాత్రం చూడలేమో. వై? బికాస్ దట్ రూట్ ఆఫ్ సిన్ విచ్ ఇస్ ఇన్ యూ షుడ్ గో అవే. నేను చెప్తున్నాను, ప్రతిదానికి ఒక రూట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. బైబిల్లో అబ్రహాము ఇస్సాకును చూద్దాం. అబ్రహాము ఇస్సాకును చూసినప్పుడు అబ్రహాము భార్య అయిన సారా ఎలా గొడ్రాలుగా ఉండిందో, ఇస్సాకు భార్య అయిన రెబెకా కూడా గొడ్రాలుగా ఉండింది. ఫర్ సో మెనీ ఇయర్స్. కానీ ఆ యొక్క సమస్య నుంచి ఇస్సాకు ఎలా బయటకు వచ్చాడు అంటే, ఎలా బయటకు వచ్చాడు అంటే ప్రార్థన వల్ల. అంటే ఫ్యూ థింగ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ త్రూ జనరేషన్స్. కొన్ని 4 కంపారిజన్స్ చేస్తాను, ఎలా అబ్రహాము జనరేషన్ నుంచి ఇస్సాకు జనరేషన్కి ఇది ఇంపాక్ట్ అయిందో. ఒకటి చూసినట్లయితే అబ్రహాము భార్య ఎలాగైతే గొడ్రాలుగా ఉండిందో, ఇస్సాకు భార్య కూడా అలాగే ఉండింది. అలాగే రెండవ సిమిలారిటీ చెప్తున్నాను. ఈ రెండవ సిమిలారిటీ ఏంటంటే, ఇస్సాకు అబ్రహాము ఎప్పుడైతే కనాను దేశంలో ఉన్నాడో, ఆ కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఎలాగైతే ఐగుప్తుకు వెళ్ళాడో, అలాగే ఇస్సాకు కూడా ఆయన ఉన్న స్థలములోనో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి 2 వచనాలు అండ్ 7వ వచనం చూద్దాం ప్లీజ్. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు చూడండి, అబ్రహాము దినములో కరువు వచ్చింది, ఇస్సాకు దినములలో కూడా కరువు వచ్చింది. అబ్రహాము దినములలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇస్సాకు దినములలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? ఎస్, he also wanted to go to Egypt. చదవమ్మా ప్లీజ్. ఎస్. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఏమంటున్నాడు దేవుడు? చెప్తున్నాడు, అయ్యా మీ నాన్న చేసిన తప్పు నువ్వు చేయొద్దు. మీ నాన్న కనాను దేశం వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, నువ్వు కూడా తప్పు చేయొద్దయ్యా. గెరారులో ఉన్నాడు, దేవుడు చెప్పినట్లుగా ఉన్నాడు. అండ్
ఇస్సాకు ధనవంతుడయ్యేంత వరకు దేవుడు దీవించాడు అన్న మాటని బైబిల్లో చదువుతాం. ఒక సిమిలారిటీ ఏమో, అబ్రహాము భార్య అయిన సారా చాలా సంవత్సరాలు గొడ్రాలుగా ఉండింది. అలాగే ఇస్సాకు భార్య ఆయన రెబెకా చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉండింది. అబ్రహాము ఎలాగైతే ఈ కనాను దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాడో, ఇస్సాకు కూడా వెళ్ళే ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు ఆపాడు ఆయన్ని. మూడవ సిమిలారిటీ చూద్దాం. మూడవ సిమిలారిటీ ఏంటంటే, అబ్రహాము తన భార్యని పట్టుకొని భయపడి అప్పుడున్న ఫరోకి భయపడి నా చెల్లెలు అని చెప్పాడు. అలాగే ఇస్సాకు కూడా మళ్ళీ భయపడి తన భార్య అయిన రెబెక్కాని చెల్లెలు అని చెప్తున్నాడు. ఆ మాటను చూద్దాం ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 6వ వచనం. ఎస్. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ తోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. సేమ్ మిస్టేక్ వాట్ అబ్రహాం డిడ్, ఇస్సాక్ ఆల్సో ఇస్ డూయింగ్. నాలుగవ మిస్టేక్, నాలుగవ కంపారిజన్ ఏంటంటే, అబ్రహాము తవ్విన బావులన్నీ కూడా ఫిలిస్టీలు ఆ బావులన్నిటినీ మూసేశారు. అలాగే ఇస్సాకు తవ్విన బావులన్నీ కూడా అక్కడున్న అబీమెలెకు సేవకులు ఆ బావులని తీసేసుకున్నారు. మన కుటుంబాల్లో కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. మన నాన్న వెళ్తే మన తాతలు వాళ్ళ దగ్గర నుంచి జరిగిన విషయాలు మన కుటుంబాల్లో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అబ్రహాము జీవితంలో ఏదైతే రిపీట్ అయ్యాయో, ఇస్సాకు జీవితంలో కూడా రిపీట్ అవుతూ వచ్చాయి. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇస్సాకు ప్రార్థన చేస్తూ, ఇస్సాకు ప్రార్థన వల్ల ఆయన ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. మొదటి సమస్యకి ఆయన పరిష్కారాన్ని తీసుకొచ్చుకున్నాడు ఇస్సాకు. ఆదికాండం 25వ అధ్యాయం 21, 22 వచనాలు చూద్దాం. ఎస్. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చూడండి, డబుల్ బ్లెస్సింగ్. ఏం డబుల్ బ్లెస్సింగ్? ఆయన ఒక పాప కోసం ప్రార్థన చేశాడు, కానీ దేవుడు ఇద్దరిని డబుల్ బ్లెస్సింగ్గా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము మన దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు 2 విషయాలు జరుగుతాయి, జాగ్రత్తగా వినండి. ఒకటి, మనలో పాపం ఉంటే యెషయా ప్రవక్తలో ఉన్న పాపాన్ని చూపించే దేవుడు మన పాపాన్ని చూపిస్తాడు. 2, మనం దేవుడి సన్నిధిలోకి వెళ్తే రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని దేవుడు మనకి చెప్తాడు. రూట్ కాజ్ అంటే ఆ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య ఎలా వచ్చింది అనే విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. యూ విల్ నో ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మీకు కొంచెం క్లారిటీగా మనకు అర్థం కావాలి అంటే, మనము ఏమంటారు 2వ సాముయేలు గ్రంథానికి వెళ్దాం. 2వ సాముయేలు గ్రంథానికి వెళ్ళినప్పుడు ఇక్కడ దావీదుని మనం చూస్తున్నాం. దావీదు ఒక సమస్యని ఎదుర్కొంటా ఉన్నాడు. భయంకరమైన కరువు ఆ యొక్క ప్రాంతంలో వస్తుంది. 2వ సాముయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. 2వ సాముయేలు గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం. ఎస్. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా. చూడండి, 3 సంవత్సరములు కంటిన్యూస్ ఫ్యామిన్. ఈ యొక్క 3 సంవత్సరములు కరువు వచ్చినప్పుడు దావీదు మొదటి సంవత్సరం అనుకున్నాడు, పర్వాలేదులే వర్షాలు పడ్డాయి కదా అనుకున్నాడు. 2వ సంవత్సరం అనుకున్నాడు, సరేలే ఈ సంవత్సరం కూడా వర్షాలు సరిగా పడలేదు, కరువు అనుకున్నాడు. కానీ 3వ సంవత్సరం వచ్చినప్పుడే దావీదు మేలుకున్నాడు. అరే, ఇదేదో స్పిరిచువల్ ప్రాబ్లం,
ఇదేదో మామూలు కరువు కాదు, దీనికి ఏదో రూట్ ఉంది, దీనికి ఏదో కారణం ఉంది అని అప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. అప్పటి వరకు అనుకున్నాడు మామూలు కరువే అనుకున్నాడు. ఎస్ చదవండమ్మా, దాని తర్వాత ఎస్. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. అందుకు యెహోవా దావీదు 3 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేసినప్పుడు దావీదు ఇలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు దేవుడి దగ్గర. దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. చూడండి, ఇంగ్లీష్ బైబిల్ ఉంది, డేవిడ్ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్. దావీదు దేవుడి దగ్గర, ప్రభువా ఈ కరువుకి కారణం ఏంటి ప్రభువా? హీ ఎంక్వైర్డ్. మనకు కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు డూ వి ఎంక్వైర్ ఆఫ్ గాడ్. ఎంక్వైర్ అంటే ఏంటో తెలుసా? విచారణ చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుడి సన్నిధిలోకి వెళ్ళడము. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం రాగానే డాక్టర్ దగ్గర పరిగెట్టే మనము తెలుసు పరిగెట్టాలని, కానీ అదే సమస్య, ఆధ్యాత్మిక సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గర పరిగెట్టాలన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎస్ ఎస్ చదవండి. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. చూడండి, దేవుడు దానికి సొల్యూషన్ చెప్తున్నాడు. బాబు, సౌలు కాలంలో చేసిన పాపము వలన ఈరోజు ఇజ్రాయెల్లో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. సౌలు కాలంలో గిబియోన్లని ఆ రోజు యెహోషువ నిబంధన చేశాడు గిబియోన్లతోటి. ఆ నిబంధనను ఉల్లంఘించి సౌలు గిబియోన్లను చంపాడు కనుక ఈ కరువు 3 సంవత్సరాలు వచ్చింది అని దేవుడు దావీదుకి చెప్తున్నాడు. మీరు అలాగే కిందికి బైబిల్ చదివితే దావీదు వెళ్తున్నాడు, వెళ్ళి ఆ గిబియోన్లతో సంధి చేసుకుంటున్నాడు, వాళ్ళతో పీస్ చేసుకుంటున్నాడు, వాళ్ళు అడిగింది చేస్తున్నాడు. వెంటనే కరువు ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిపోయింది. ఇమీడియట్లీ ద ఫ్యామిన్ లెఫ్ట్ ఇజ్రాయెల్. హల్లెలూయా. సో మనం కూడా దేవుడి దగ్గర మొరపెట్టే వాళ్ళుగా ఉండాలి. కొన్ని తరతరముల, ఒక మాట ఉంటుంది నిర్గమకాండంలో, ఎప్పుడైతే మనం దేవుడికి అవిధేయత చూపిస్తామో 4 తరముల వరకు అది వెంటాడుతుంది అంటున్నాం. కానీ మనం ఎప్పుడైతే దాని రూట్ కాజ్ని కనుక్కొని మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో మనం శాపంలోకి రాము, కానీ దేవుడు కొట్టేసేవాడిగా ఉంటాడు. నేను ఒక అతను చెప్పడం నేను విన్నాను. మా ఫ్యామిలీలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే 40 సంవత్సరాలు కరెక్ట్గా మా ఫ్యామిలీలో మగవారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అందరూ జనరేషన్స్గా అదే జరుగుతుందంట. 40 years రాగానే హార్ట్ అటాక్ వస్తుంటే చనిపోతారంట. దేర్ మస్ట్ బి ఏ రూట్ కాజ్ ఫర్ దాట్. అది ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. 2 విషయాలు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు. ఒకటి, మన పాపము గురించి దేవుడు చెప్తాడు. అప్పుడు మనం మారు మనసు పొందాలి, మనం ఆ పాపం నుంచి విడుదల పొందుతాం. 2, మన సమస్య గురించి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్యకి కారణం ఏంటో కూడా దేవుడు చెప్తాడు. కానీ మనం మార్తమ్మలాగా, యేసుప్రభు మార్తమ్మతో అన్నాడు, అమ్మా నువ్వు అనేక విషయాల్లో బిజీగా ఉన్నావు కాబట్టి ఆమె అనేక విషయాల్లో బిజీగా ఉండడం వల్ల దేవుడి సన్నిధిలోకి రాలేకపోయింది. కానీ మరియమ్మ మాత్రం అవన్నీ పక్కకు పెట్టి దేవుడి సన్నిధిలో కూర్చుంది. ఆ దేవుడి సన్నిధిలో కూర్చుంటేనే, when you come into God's presence, then God will show you everything. హల్లెలూయా, హల్లెలూయా. మన సొల్యూషన్, చాలా సేవకుల దగ్గర పరిగెడతాం, అక్కడికి పరిగెడతాం, ఇక్కడికి పరిగెడతాం, కానీ మన సొల్యూషన్ మన దేవుడి దగ్గరే ఉంది అనే మాటని మనం గమనించుకోవాలి. యెషయా ఒకవేళ ఆ రోజు దేవుడి సన్నిధిలోకి రాకపోయింటే, దేవుని మహిమ ఆయనను చూడలేకపోయింటే, దేవుడి సింహాసనం మీద కూర్చున్న విషయాన్ని ఆ రోజు దర్శనం కలగకపోయింటే, యెషయా అపవిత్రమైన పెదవులుగా వలవాడే మిగిలేవాడు. నాలో ఏ పాపము లేదని ఆ యొక్క నిశ్చయతలో జీవించేవాడు. యెషయా
ఇక ఎప్పటికీ హీ వుడ్ హావ్ నెవర్ బికమ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. కానీ దేవుడికి స్తోత్రం, ఆ రోజు దేవుడు ఆయన పెదవులను పవిత్రపరిచిన తర్వాత యేసు ప్రభు మొదటి రాకడని, యేసు ప్రభు రెండవ రాకడని, ఆయన రెండవ రాకడ గురించి ప్రవచనాలు చెప్తూ వచ్చాడు. ఆ ప్రవచనాలన్నీ బైబిల్లో యెషయా చేసిన ప్రవచనాలన్నీ నెరవేర్పులోకి వచ్చాయి. దట్ మీన్స్ హీ బికేమ్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. అప్పటి వరకు ప్రవక్త అయినా ప్రవచనాలు లేవు. అప్పటి వరకు ప్రవక్త అయినా దేవుని మౌత్ పీస్గా లేడు. అప్పటి వరకు ప్రవక్త అనే టైటిల్ ఉంది కానీ దేవుడి చేత వాడబడేవాడు కాదు. అప్పటి వరకు ప్రవక్త అనే టైటిల్ ఉంది కానీ హీ వాజ్ నెవర్ క్లోజ్ టు గాడ్. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే మనం ఆత్మీయంగా ఎదగటం. అండ్ ఎదగడం ఎప్పుడు జరుగుతుంది అంటే మనం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడే జరుగుతుంది. వెన్ యూ కమ్ క్లోజర్ టు జీసస్, ద మోర్ క్లోజర్ యూ కమ్, ద మోర్ God will reveal that how sinful person you and I are. పేతురు యేసు ప్రభుకి దూరంగా ఉన్నాడు, చేపలు పడుతూ ఉన్నాడు. అప్పటి వరకు పేతురు నాలో ఏ పాపం లేదు, నేను చాలా మంచిగా ఉన్నాను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో అప్పుడే ఆయన దిగంబరి అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, చూడండి, అప్పుడు ఆయన గుర్తించుకుంటున్నాడు. మోకాళ్ళ మీద ఫస్ట్ టైం యేసు ప్రభు కింద ఉండి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని ప్రభువా ఏలయనగా. చాలామా చూడండి, అప్పటి వరకు పేతురులో కూడా నాకు ఏ పాపము లేదన్నట్లుగా చేపలు పట్టుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడో అప్పుడే మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నా నుంచి దూరంగా వెళ్ళిపో, నేను పాపాత్ముడనని విషయాన్ని ఆయన గ్రహింపులోకి వస్తున్నాడు. ఓన్లీ వెన్ యూ కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, ఓన్లీ వెన్ యూ కమ్ టు యువర్ క్లోజర్ టు యువర్ మాస్టర్, దేవుడికి దగ్గర వచ్చినప్పుడే నీ పాపం ఏంటో దేవుడు చెప్తాడు. ద మోర్ యు కమ్ క్లోజర్, ద మోర్ యు విల్ నో హౌ సిన్ఫుల్ యు ఆర్. ద మోర్ యు రిపెంట్ ఆఫ్ యువర్ సిన్, ద మోర్ యు కమ్ ఇన్ టు హోలీనెస్. ఎంతగా నువ్వు మారు మనసు పొంది, ఎంతగా నువ్వు పశ్చాత్తాపడి నీ పాపంను విడిచిపెడతావో అంతగా నువ్వు పరిశుద్ధతలోకి వస్తావు. ఎంతగా నువ్వు పరిశుద్ధతలోకి వస్తావో అంతగా దేవుడితో దగ్గరి సహవాసాన్ని నువ్వు పొందగలుగుతావు. చాలామంది క్రిస్టియన్స్ ప్రార్థన చేయలేరండి. చాలామంది అసలు ప్రేయరే చేయలేరు. దే కాంట్ ప్రే. ప్రార్థన కన్నా కూర్చుంటారు, నిద్ర వస్తుంది. ప్రార్థన కన్నా కూర్చుంటారు, ఫోన్ వస్తుంది. ప్రార్థన కన్నా కూర్చుంటారు, ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది. దే కాంట్ ప్రే. కూర్చుంటారు సిన్సియర్గా, సోఫాలో కూర్చుని నిద్ర వస్తుంది. మోకాళ్ళ మీద ఉంటారు, మోకాళ్ళ మీద ఉన్నా నిద్ర వస్తుంది. ఎందుకంటే దే కెన్ నెవర్ కమ్ క్లోజర్ టు ద ప్రెజెన్స్. హల్లెలూయా. ఆదాము అవ్వని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు దేవుని మహిమలో ఉన్నారు. దేవుని మహిమలో ఉన్నప్పుడు దేవుడు రోజు సాయంత్రం దేవుడు వచ్చేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు, మంచి సహవాసం కలిగి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పాపము చేసి అవిధేయత వల్ల దేవుడికి దూరం అయ్యారో అప్పుడే వాళ్ళు మళ్ళీ యావే దేవుడు మళ్ళీ ఎదోము తోటలోకి వచ్చినప్పుడు వాళ్ళు దిగంబరుల సంగతిని తెలుసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు దిగంబరుల సంగతిని తెలుసుకున్నారో వాళ్ళు పొదల్లో దాక్కోవడం మొదలుపెట్టారు. ఎందుకు దాక్కోవడం మొదలుపెట్టారంటే వాళ్ళు పాపంలోకి వచ్చారు కాబట్టి. దే ఆర్ హైడింగ్ ఇన్ దేర్ సిన్. సో పాపంలో దాక్కునేవాడు దేవుణ్ణి ఫేస్ చేయలేడు. ఇఫ్ యు ఆర్ హైడింగ్ ఇన్ యువర్ సిన్ యూ కెన్ నెవర్ ఫేస్ యువర్ గాడ్. వాళ్ళు అంతకుముందు రోజు దేవుడితో సహవాసంలో ఉండేవాళ్ళు. కానీ పాపం చేసి అవిధేయతలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ పొదల్లో దాక్కుంటున్నారు. ప్రభువా మేము దిగంబరులం. దేవుడు అన్నాడు, దిగంబరుల పండు తినొద్దన పండును తిన్నారా?
అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి ప్రయత్నం చేశాడు. అక్కడే మొదటి బలిని అర్పించి ఆ యొక్క ఏమంటారు, ఆ జంతువు యొక్క ఆ చర్మంను తీసి వాళ్ళని కప్పడానికి ప్రయత్నం చేశాడు దేవుడు. గాడ్ ట్రై టు కవర్ దెర్ సిన్. ఐఎమ్ టెలింగ్ యూ, మనము ఇంకొక మెట్టు ఎదగాలి అంటే ఎస్, యూ నీడ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ టు కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిలోకి రావాలని రావడానికి మనం టైంని కేటాయించుకోవాలి. అప్పుడే మన దిగంబరత్వం మనకు కనబడుతుంది. అప్పుడే పేతురు ఎలాగైతే ప్రభువా నా నుంచి వెళ్ళిపో, నేను పాపాత్ముని అన్నాడో, యూ విల్ నో యువర్ సిన్ ఆర్ ఎల్స్ యూ విల్ బి లివింగ్ ఇన్ డిసెప్షన్. ఒక మోసంలో మీరు జీవిస్తారు. ఆ మోసం ఏంటంటే, నాలో ఏ పాపము లేదు, నేను చాలా మంచి క్రైస్తవుని, కరెక్ట్ టైంలో బాప్టిజం తీసుకున్నాను, సండే ఖచ్చితంగా చర్చికి వెళ్తాను, ఓ నా లైఫ్ వెరీ క్లీన్. హల్లెలూయా. క్లీన్ అని మనం కాదు, దేవుడు చెప్పాలి మన గురించి క్లీన్ అని. నేను చెప్తున్నాను, బాప్తిజం తీసుకున్న తర్వాత క్రైస్తవులు 3 స్టెప్స్ ఉంటాయి. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు తన నీతిని నీకు నాకు ఇస్తాడు, తన పరిశుద్ధ ఆత్మని నీకు నాకు ఇస్తాడు. మనము ఆ పరిశుద్ధ ఆత్మ దేవునితో ఆ నీతి వస్త్రాన్ని ధరించి మనం ముందుకి సాగాలి అంటే మనము శుద్ధీకరణలోకి రావాలి. వీ నీడ్ టు వాక్ ఇన్ శాంటిఫికేషన్. ఆ శాంటిఫికేషన్, ఆ శుద్ధీకరణలో మనం నడిచినప్పుడు రేపు ఈ శరీరము మహిమ శరీరంగా మారుతుంది. దెన్ యూ విల్ బి గ్లోరిఫైడ్. అండ్ బిఫోర్ గ్లోరిఫికేషన్, sanctification should happen. And that sanctification is cleansing yourself. And that cleansing is nothing but checking your own life. Hallelujah. ఒక డయాగ్నోస్ సెంటర్కి మీరు వెళ్తే ఓ 10 రకాల టెస్టులు రాస్తాడు. కిడ్నీ బాగుందా, లివర్ బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, అన్నీ చూసిన తర్వాత అన్నీ బాగుంటే ఓకే నో ప్రాబ్లం అంటాడు. లేకపోతే ఏది సమస్య ఉంటుందో దానికి మందిస్తాడు. అవునా కదా? మరి అంత చెక్ లిస్ట్ నీ బాడీకి ఉన్నప్పుడు, అన్ని టెస్టులు నీ బాడీకి ఉన్నప్పుడు, మరి నీ ఆత్మకి, నీ ఆత్మీయ జీవితానికి ఎంత పెద్ద చెక్ లిస్ట్ ఉందో ఒక్కసారి గమనించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు వాక్యం ఇచ్చిన నేను ఎక్కువసేపు ఈరోజు వాక్యం చెప్పదలుచుకోలేదు, కానీ ఎస్, దిస్ ఈజ్ వాట్ వీ షల్ లెర్న్ ఫ్రమ్ టుడే. అదేంటి అంటే, మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే పాపం అనే మన జీవితం, వాక్యమైన అద్దంలో మన జీవితాన్ని పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తాడు. అందుకే పౌలు కంటిన్యూస్గా దేవుడి సన్నిధిలోకి వెళ్ళే పౌలు పదే ఈ మాట అనేవాడు. ఏ మాట తెలుసా? నేను మనుషుల్ని సంతోషపెట్టడానికి బ్రతకను, నేను మనుషుల్ని సంతోషపెట్టడానికి బ్రతకను, దేవుడిని సంతోషపెట్టడానికి బ్రతుకుతాను అంటాడు. ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను బ్రతుకుతున్నట్లయితే నేను నిజమైన సేవకుడనే కాదు అంటాడు. సో మెనీ ఎ టైమ్స్ వి లివ్ ఎ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్. ఈరోజు మార్నింగ్ చదువుతూ ఒక చిన్న స్టేట్మెంట్ చదివాను. క్రిస్మస్ టైం అంట, ట్రెడిషనల్ క్రిస్టియన్స్ వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఇంటి మీద స్టారు, ఇంకా ఏమంటారు, వీలైతే ఒక చిన్న పశువుల పాక, ఇవన్నీ పెట్టుకుంటారంట. ఎందుకంటే ఆ కాలనీలో వాళ్ళు, ఆ సమాజంలో వాళ్ళు వీళ్ళు క్రైస్తవులను గుర్తించడానికి. కానీ స్పిరిచువల్ క్రిస్టియన్ ఎలా ఉంటాడంటే, తన జీవితం ద్వారా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సమాజంలో వాళ్ళు, తన జీవితం ద్వారా, తన సాక్ష్యము ద్వారా వీళ్ళు క్రైస్తవులు అని గుర్తిస్తారంట.
ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఏమో స్టార్లు పెట్టుకొని అవి పెట్టుకొని మేము క్రైస్తవుల బాబు, క్రాస్ పెట్టుకొని ఇంటి ముందర మేము క్రైస్తవుల బాబు అని లోకానికి చెప్పుకుంటారు. కానీ స్పిరిచువల్ క్రిస్టియన్స్ ఏమో వాళ్ళ జీవితం ద్వారా లోకానికి చూపించి యేసు లోకం వాళ్ళని గుర్తిస్తుంది, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రీస్తుని వెంబడించే వాళ్ళు అని. సో ఆ ట్రెడిషన్ నుంచి ఆ స్పిరిచువాలిటీకి మనము ముందుకు వెళ్ళాలి అంటే మనము కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మన జీవితాన్ని మనం చూసుకునే వాళ్ళుగా ఉండాలి. చాలాసార్లు అదే డిసెప్షన్లో జీవిస్తాం. ఐఎమ్ ఎ వెరీ గుడ్ క్రిస్టియన్. నేను చెప్తున్నాను, ఈ బైబిల్ నా చేతికి రాకముందు ఒక గర్వంలో జీవించేవాడు నేను. నా అంత మంచి క్రైస్తవుడు ఎవరు లేరు అన్న భావంలో జీవించేవాడు. ఎందుకో తెలుసా? నేను ఖచ్చితముగా లెంట్ దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉండేవాడిని. ఖచ్చితంగా వారంలో శుక్రవారం రోజు ఉపవాసం ఉండేవాడిని. ఖచ్చితంగా ఆదివారం రోజు నేను ప్రార్థన మిస్ అయ్యాను కాదు. సో అది ఎప్పటి నుంచి? నేను 6th క్లాస్ నుంచి నేను ఆ సిస్టమ్ని ఫాలో అయ్యేవాడిని. సో నేనేమనుకున్నాను, ఆమె వెరీ గుడ్ క్రిస్టియన్, చాలా మంచి క్రైస్తవుడి, నా అంత మంచి క్రైస్తవుడు లోకంలో ఎవరు ఉండరు. కానీ ఈ వాక్యం నా చేతికి వచ్చిన తర్వాత, ఈ వాక్యం అనే అద్దంలో దేవుడు నా జీవితాన్ని చూపించిన తర్వాత నాకు అర్థమైంది నేను దేవుడికి ఎంత దూరంగా ఉన్నానో. నాకు అర్థమైంది నా పాపం ఏంటో. సో ఈరోజు మనం కూడా అదే చేయాలి. యెషయా దేవుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ట్రెడిషనల్గా జీవించిన యెషయా ఈరోజు ఆధ్యాత్మిక ప్రవక్తగా దేవుడికి దగ్గరవుతూ దేవుడి మౌత్ పీస్గా యెషయా ప్రవక్త జీవించుకుంటూ వచ్చాడు. ఎస్, మన ముందు ఉన్న సవాల్ ఏంటంటే, నేను ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్గానే కంటిన్యూ కావాలా, లేకపోతే ఒక ఆత్మీయంగా క్రైస్తవుడిగా నేను ఎదిగే ప్రయత్నం చేయాలా అన్నది సవాలు. అండ్ ట్రెడిషనల్ క్రిస్టియన్స్ విల్ నెవర్ రీచ్ హెవెన్. ఎందుకంటే వాళ్ళకి దేవుని వాక్యము కంటే వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళ ట్రెడిషనే చాలా ఇంపార్టెంట్. అందుకే బైబిల్ చెప్తుంది మార్క్స్ వార్తలో, వాళ్ళు మానవులు కల్పించిన పారంపర్యాచరణలను పాటిస్తూ దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేసేవారిగా ఉంటారు. In following the man-made rules, they make the God's word void అనే మాట రాయబడి ఉంటుంది. సో వాళ్ళ రూల్స్, మ్యాన్-మేడ్ రూల్స్, వాళ్ళ సాంప్రదాయాలు ఇంపార్టెంట్, కానీ దేవుని వాక్యము కాదు. హల్లెలూయా. కనుక ఆధ్యాత్మిక క్రైస్తవుడికి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ తనను తాను శుద్ధీకరించుకుంటూ వెళ్తాడు. ఎ పర్సన్ హూ ట్రైస్ టు శాంటిఫై హిమ్సెల్ఫ్ విల్ రిసీవ్ ఎ గ్లోరిఫైడ్ బాడీ టుమారో. నీకు ఈరోజు ఆ శుద్ధీకరణ లేకపోతే రేపు నీకు మహిమా శరీరం రాదు. మహిమా శరీరం రాకపోతే నువ్వు రేపు ఎత్తబడే సంఘంలో ఉండలేవు. నీ గురి నా గురి ఏంటి? సంఘముగా నీ గురి నా గురి ఏంటి? ఆ గురి ఏంటంటే నీవు నేను ఎత్తబడే సంఘంలో ఉండాలి. ఎత్తబడే సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా మహిమా శరీరం ధరించడానికి సిద్ధపడి ఉండాలి. అండ్ మహిమా శరీరం ధరించే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, వాళ్ళ జీవితాన్ని వాక్యముతో వాళ్ళ జీవితాన్ని ఉదక స్నానం చేసుకునే వారిగా ఉండాలి. ముడత కానీ, మచ్చ కానీ, కలంకము కానీ ఏది కూడా వాళ్ళలో కనబడకుండా ఉండాలి. ఆ సంఘము కోసమే యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. అండ్ ఆ అలాంటి సంఘంలో అలాగా మనం ఉండాలంటే, ఎస్, ప్రతిరోజు దేవుడి సన్నిధిలోకి వచ్చి యెషయాలాగా నిన్ను పవిత్రపరచుకోవడం, నిన్ను శుద్ధీకరించుకోవడం, పరిశుద్ధతలోకి రావడం. ఎంతగా పరిశుద్ధతలోకి వస్తామో అంతగా దేవుని యొక్క సహవాసంలోకి వస్తాం. ఎంతగా దేవుడి యొక్క సహవాసంలోకి వస్తామో అంతగా దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాం. హల్లెలూయా. సో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్ర. ఓ థ్యాంక్ యూ లార్డ్, ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చే కృపను దయచే ప్రభువా, నీ సన్నిధిలోకి వచ్చే కృపను దయచే ప్రభువా, నీ సన్నిధిలోకి వచ్చే కృపను దయచే ప్రభువా, నీ సన్నిధిలోకి వచ్చే కృపను దయచే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఒక్కసారి మనలోకి చూసుకుందాం. దావీదు మొదటి సంవత్సరం కరువు వచ్చింది, మామూలు కరువులే అనుకున్నాడు. రెండవ సంవత్సరం కరువు వచ్చింది, పర్వాలేదులే అనుకున్నాడు. కానీ మూడో సంవత్సరం కరువు వచ్చినప్పుడు మాత్రమే దావీదు మేలుకున్నాడు. ఈ కరువు మామూలు కరువు కాదు, దీనికి ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది, దీనికి ఒక స్పిరిచువల్ రూట్ కాజ్ ఉంది అని దావీదు తెలుసుకొని దావీదు దేవుడి దగ్గర ప్రార్థించాడు. ఈరోజు మన రూట్ కాజ్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి సన్నిధిలోకి వద్దాం. లెట్స్ ఎంక్వైర్ ఆఫ్ ద లార్డ్. ప్రభువా నేను ఆత్మీయం కూడా ఆగిపోయాను ప్రభువా, స్పిరిచువలీ ఆల్సో ఐఎమ్ నాట్ గ్రోయింగ్, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను ప్రభువా. ప్రార్థన కూర్చుంటే నిద్ర వస్తుంది, ప్రార్థన కూర్చుంటే ఎస్ నీ ప్రెజెన్స్ని అనుభవించలేకపోతున్నాను, ప్రార్థన కూర్చోలేకపోతున్నాను. మార్తమ్మలాగా బిజీ అయిపోయాను ప్రభువా. బైబిల్ చదివితే నిద్ర వస్తుంది, ప్రార్థన అంటే ఆసక్తి లేదు నాకు. ఈరోజు బైబిల్ చదివే విషయంలో ఆసక్తి లేదు నాకు, ఆత్మీయ జీవితం అంటే ఆసక్తి లేదు నాకు. ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్గా మారిపోయాం ప్రభువా. ఆదివారం వెళ్ళామా, ప్రార్థన చేసుకున్నామా, వెళ్ళిపోయామా. కానీ దేవుడి చిత్తం అది కాదు, దేవుడి చిత్తం అది కాదు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, ప్రతి దినం ఎదగాలి, ప్రతి నెల ఎదగాలి, ప్రతి సంవత్సరం ఎదగాలి. యు నీడ్ టు గ్రో అండ్ యూ కెన్ గ్రో ఓన్లీ వెన్ యూ శాంటిఫై యువర్ సెల్ఫ్. ఎప్పుడు ఎదగలుగుతావంటే నువ్వు శుద్ధీకరించుకున్నప్పుడు. ఈరోజు అడుగుతావా దేవుణ్ణి, ప్రభువా నా శుద్ధీకరణలోకి తీసుకొని రా. లార్డ్ బ్రింగ్ మీ ఇన్ టు దట్ శాంటిఫికేషన్ సో దట్ ఐ మే రిసీవ్ యువర్ గ్లోరిఫైడ్ బాడీ. ఒక ట్రెడిషనల్ ప్రాఫెట్గా ఉన్నాడు యెషయా, కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒక స్పిరిచువల్ ప్రాఫెట్గా, దేవుని మౌత్ పీస్గా మారాడు. ఈరోజు నీవు కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలి.